హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము అరుణాచలం టెంపుల్ వెళ్ళామండి గిరి ప్రదక్షిణ చేయటానికి. కానీ అక్కడి నుండి ఒక 1 అవర్ టైం, అంటే ఒక 36 నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక టెంపుల్ ఉందండి, తిరుక్కోయిలూర్ అని. మేము అక్కడికి కూడా వెళ్ళి వచ్చాము. ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళినప్పుడు ఈసారి టైం ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఆ టెంపుల్ని విజిట్ చేయండి. దానికి చాలా ప్రత్యేకత ఉంది మనకి. ఈరోజు నేను ఆ టెంపుల్ గురించి చిన్న వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు మహావిష్ణువుని పద్మనాభ స్వామిలాగా, అంటే ఇట్లా పడుకొని కానీ, లేదా విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కూర్చొని కానీ చూసింటారు. కానీ ఈ టెంపుల్లో మాత్రము మహావిష్ణువు నిలబడుకొని ఒక కాలు భూమి మీద, మరొక కాలు పైన ఆకాశం వైపు చూపుతున్నట్టుగా ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎందుకు ఇలా ఉన్నాడు ఇక్కడ దేవుడు అని అంటే దానికి ఒక స్టోరీ ఉంది. పురాణాల ప్రకారం బలిచక్రవర్తి వామనావతారం స్టోరీ అండి అది. వామనావతారం అంటే మన మహావిష్ణువు దశావతారాల్లో ఇదొక 5వ అవతారం అండి, వామనావతారం. వామనావతారం మహావిష్ణువు ఎందుకు ఎత్తినాడంటే, దానికన్నా ముందు బలిచక్రవర్తి ఎవరు అంటే, బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవుడు అనమాట. ఆ ప్రహ్లాదుడు ఎవరంటే నరసింహస్వామికి పరమ భక్తుడండి ఆయన మనవుడు. సో ఈయన దేవాంబ విరోచనుల తనయుడు అనమాట. దేవాంబ విరోచనుల తనయుడు. ఇతని భార్య వచ్చి ఆసన. రాక్షసుడండి వీళ్ళు. రాక్షసుడు అయినప్పటికీ ఇతనిలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. అంటే ఎక్కువ దానం చేస్తూ అలా ఉంటాడండి. కానీ స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు. ఒకసారి ప్రహ్లాదుడితో మాట్లాడతాడండి నా విష్ణుమూర్తి గురించి. కొంచెం అంటే తూలనాడడంతో ప్రహ్లాదుడికి కోపం వచ్చి శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు. దాని తర్వాత బలిచక్రవర్తి 3 లోకాలను ఆక్రమించినప్పుడు విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి వామనుడిగా వస్తాడండి. ఆ టైంలో మన బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన వద్దకు వచ్చి 3 అడుగులు నేల నాకు దానం ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు వచ్చింది శ్రీహరి అని గ్రహించిన రాక్షసుల గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి దానం ఇవ్వకుండా కమండలం నుంచి కారుతున్న నీటి దారకు అడ్డం పడగా వామనుడు దర్భతో కమండలం కొమ్ములో పొడుస్తాడండి. తర్వాత ఆ దర్భ తగిలి శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది. తర్వాత వామనుడు ఒక అడుగుతో నేలను మొత్తం ఆక్రమిస్తాడండి. ఆయన చాలా పెద్ద మూర్తిగా అయిపోయి వామనుడు మహావిష్ణువు కదా, ఒక అడుగుతో నేలను మొత్తం ఆక్రమిస్తాడు. మరొక అడుగుతో ఆకాశాన్ని మొత్తము ఆక్రమిస్తాడు. మూడవ అడుగు నేను ఎక్కడ పెట్టాలి నాకు చూపించు అని బలిచక్రవర్తిని కోరగా బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు. అప్పుడు 3వ అడుగు తన తల బలిచక్రవర్తి తల మీద మోపి తనని పాతాళానికి పంపుతాడండి. నాకు తెలిసినంత వరకు ఇది అండి స్టోరీ. ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ బలిచక్రవర్తిని ఇలా పాతాళానికి పంపించిన ప్లేసు అదే అని పురాణాల ప్రకారం నాకు తెలిసినంత వరకు ఇక్కడ అని కొంతమందిని అడిగి తెలుసుకున్నానండి. అందుకనే దేవుడు అక్కడ మూర్తి మాత్రము నిలబడుకొని ఒక కాలు కిందికి ఇంకొక కాలు పైకి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఒకసారి వెళ్ళి మీరు కూడా దర్శించుకోండి దేవుడిని. ఇంకొకటి ఏమంటే లోపలికి వీడియో అలో లేదండి. సో అలో ఉన్నంత వరకు నేను వీడియో ఫుటేజ్ కవరేజ్ చేసినాను. సో ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా చూడండి. ఇంకా ఏమైనా ఛానల్ అప్డేట్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మీరు గమనించినట్లయితే 2 ఎంట్రన్స్ ఉంటుందండి. లోపలికి కూడా మామూలుగా అయితే ఓన్లీ బైక్స్ మాత్రం అలో చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ చూపించారు కదా ఫస్ట్లో. తర్వాత ఇక్కడ మనకి ఫ్రూట్ షాప్స్,
పిల్లలకి బొమ్మలు, ఫ్లవర్స్ మొత్తం అన్నీ ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారండి. మనమేం బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు చూసారు కదా ధ్వజస్తంభము, ఇది వచ్చి సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇది దాటి ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళాలండి. ఇక్కడంతా కూడా అంతా బైక్స్ అని పార్క్ చేశారు, బట్ మా వెహికల్స్ అయితే అలో చేయలేదు, కార్స్ ఏంటివి. ఇక్కడంతా బొమ్మలన్నీ అమ్ముతున్నారు. మా పాప అయితే ఒకటే గోల అండి, లోపలికి పోయే వరకు కూడా వెయిట్ చేయలేక బొమ్మలు కావాలని ఏడుపు. ఇక్కడ చూడండి దేవుడి ఫోటోలు కానీ మొత్తం ఫస్ట్ ఎంట్రన్స్ నుండి ప్రతి ఒక్క చోట అమ్ముతున్నారండి ఫ్లవర్స్. దేవునికి టెంకాయ కానీ మొత్తం టెంకాయ తీసుకొని వెళ్ళండి, టికెట్ లేదు, అర్చన చేస్తారు, టెంకాయ కొట్టిస్తారు. కానీ పెద్ద గుడి అండి, లోపల మాత్రము లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఫస్ట్ స్వామి విష్ణుమూర్తిని దర్శిస్తానే వెంటనే అమ్మవారు వస్తారు, నవగ్రహాలు అలా చాలా ఉన్నాయండి. చాలా పెద్ద టెంపుల్ చూడండి. ఇది ఫైనల్ అండి, ఇది సెకండ్ ఎంట్రన్స్. నేను చెప్పాను కదా థర్డ్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి గోపురం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతారండి. చూడండి ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ అందరూ హారతి ముక్కొని, అక్కడ కర్పూరం ఉంటుంది, కొంతమంది కర్పూరం వేసి మరి ముక్కొని, ప్రతి ఒక్కరు అక్కడ ముక్కొని స్టార్ట్ అవుతున్నారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మా పాప కానీ ముక్కొని లోపలికి వెళ్ళింది. చూడండి ఇదే ఇంకా ఇక్కడికే అండి లాస్ట్, ఇదే మెయిన్ డోరు. ఒకసారి అక్కడ చూడండి మెయిన్ డోర్కి ఎంత బాగా చెక్కినారో శిలలు చూడండి. ఇంకొకటి అది ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందంట అండి, అది మనకు తెలీదు. ఇక్కడ మొత్తం స్టోరీ అసలు ఏమి ఎక్కడ ఎందుకు ఇలా ఈ దేవుడు ఇలా ఉన్నాడు అని కూడా కొన్ని శిలలు కొన్ని చెక్కినారండి. యాక్చువల్గా అయితే అది మనకు క్లారిటీగా తెలియదు, ఇక్కడ ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలా. పైన చూడండి అసలు ఆ కట్టడం చూడండి, ఆ స్ట్రక్చర్ చూడండి, ఆ స్కల్ప్చర్ చూడండి ఎంత బాగుందో. ఇదే అండి లాస్ట్. ఇంకా అలో లేదండి మాకు కెమెరా, సో ఇంతవరకు చూపించాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఈ మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ రావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, మై ఫ్రెండ్స్. బాయ్, సీ యూ లేటర్.